शङ्करम् देवज्जातिगुणार्णवम् इन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नारयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामो श्रीमत्तदङ्ग्रीगणं प्रणमामि श्रीमाधवभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगवाहान् भक्ताङ्गिरेण परकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमनं प्रणतोऽस्मि नित्यम् भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषडगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவள்ளுநாடென்னந்தன் குருகூரன்னம் மரளினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தோர் மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பயணம் எனத்தாரும் எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏயந்த பெருங்கீர்த்தி இராமானுசமனுதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திரிடம் சோலை மலரங்கள் வன் புகழ்மே ஆன்ற தமிழ் மறைகளாயிரமும் ஈன்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தாய் இராமானுசன் நெக்கையிரை நிலையும் மெய்யாமையின் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருவை அருவோன் யாழினிசை வேதத்தியல் श्रीरंग सिंहगिरि देशिक पाद सेवा प्राप्ता किल द्रुड वेद रहस्य जातम श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सत्शिष्यं उळैवर्लमहं भजे श्रीमद् वेंकटरंगार्य शिष्यं सत्शिष्य सेवदिं श्री लक्ष्मणार्य विबुधं संश्रिये धीविदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः जय श्री అమ్మ ఆచార్య అమ్మ నరసింహాచార్యులు వారండి నడిగడపాలెం స్వామి దాసోహం బాగుంది. ఒకసారి నడిగడ్డపాలెం అంటే మన గోపాలాచార్య స్వామి వారిని కూడా ఘోషలో అన్వయింప చేసినంత ఆనందం. చాలా బాగుంది. క్షమించాలమ్మా, మీరు వచ్చిన ఆనందంలో ఆచారాలు చూపించడం చాలా బాగుంది. ఏం లేదు, అలా శుభారంభం అన్నమాట. అది చక్కగా ఉంది, చాలా బాగుందమ్మా. సరే, చాలా వ్యవధానం తర్వాత మళ్ళీ నమ్మాళ్ళవార్ల కటాక్షంతో మనం 8వ పత్తులో 4వ తిరువాయిమళి వారకడావరివి పాసురం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నాము. ఈ పాసురం అయిపోయినట్టుంది. 4 అయిపోయాయి. 4 అయ్యాయా? ఓహో, పెరుదిల్లయ్యనకు ప్రేమ ఉలగం కూడా అయిపోయింది. అవును. అల్లదోర్ అరుణం అవనిల్ వేరిల్లై அது பொருளாகிலும் அவனை அல்லதன்னாவை அமர்ந்து அணைகில்லாது ஆதலால் அவன் உரைகின்ற நல்லனான் மறையோர் வேள்வியுள் மடுத்த நரும்புகை விசும்பொழி மறைக்கும் நல்லனில் மான திருச்செங்கன்னூரில் తిరుచిత్తారనకు నల్లరణే. తిరుచెంగన్నూరిల్లు, తిరుచిత్తారు 2 దివ్యనామాల్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకున్నాము. ఏమిటంటే ఆయన పెరుమాళ్ళు ఈ లోకంలోకి వచ్చారు. ఆ పెరుమాళ్ళు తప్ప ఇంకా నాకు ప్రపంచం ఏది లేదు అనుకునేటువంటి స్వామికి, అమ్మో ఆయన ఈ లోకంలోకి వస్తున్నాడు, ఆయనకి అక్కడ ఏమి ఎవరి వల్ల ఏమి ఇబ్బంది కలుగుతుందో అనే గాబరా కదా మన నమ్మాళ్ళ వాళ్ళకి. అమ్మ మీకేమి బెంగక్కర్లేదు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నా రక్షణ చూసుకుంటూ ఉంటారు అంటే విన్నారు, చూశారు, పొంగిపోయారు. గాని ఎవరున్నారు ఇక్కడ? నిత్యులున్నారా?
ముక్తులున్నారా, సనక సనందనాదులున్నారా, ఆ దేవతలైతే వాళ్ళ అమృతం, వాళ్ళ గొడవ, వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉన్నారు కదా అని ఆలోచిస్తుంటే ఏ సంశయం లేకుండా ఈ పెరుమాళ్ళు తమ యొక్క శౌర్య వీర్యాది గుణాలన్నిటినీ కూడా ఒకసారి దర్శింపచేశారు అన్నమాట. ఈ దర్శింపచేసేయడం అనేది ఎప్పుడు రెండు మార్గాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటేమో ఆహా ఇంత నీ దివ్య దర్శనం అయిందా అనే ఆనందానుభూతిగా ఉంటుంది. రెండవదేమో అయ్య బాబోయ్ నీకెక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భయంగా కూడా ఉంటుంది అన్నమాట. అతి ప్రేమ వల్ల మనం ఎప్పుడూ కూడా శంక చేస్తూ ఉంటాం. ఏమిటి ఆవేళ విభీషణుడు చూడండి, ఆ రామచంద్ర స్వామి శరణు వచ్చినప్పుడు విభీష రాఘవం శరణంగత అని విభీషణుడు రామచంద్ర స్వామిని తాను చక్కగా ప్రార్థించినప్పుడు, అమ్మో విభీషణుడు అయినా సరే ఎందుకు దగ్గరికి రావడం అంటాడే సుగ్రీవుడు. అప్పుడు రామచంద్ర స్వామి ఒక మాట అంటాడు, ఏమని? పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాన్ చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్ ఇచ్చెన్ హరిగణేశ్వర. ఇచ్చెన్ అనే పదం చాలా ముఖ్యమైనదంటారు ఆ శ్లోకంలో. నేను అనుకుంటే ఎంత పనైనా చేయగలుగుతాను, నేను తలచుకుంటే ఎంతైనా చేయగలుగుతాను. ఇదే మనకి అటు చాణూర ముష్టికులతో చేసినప్పుడైనా సరే, లేదు రామచంద్ర స్వామి రాముడిగా యుద్ధాన్ని చేసినప్పుడైనా సరే, ఇలాగా తన వైభవాన్ని ఆయన అడుగడుగునా మనకు ఆ చూపించిన సౌందర్యాన్ని చూసి భయపడిపోతున్నారు నమ్మడివారు. అమ్మో ఇంత అందంగా ఉన్నావు, ఇంత ఇదిగా ఉన్నావు అని భయపడిపోతున్నారు అన్నమాట. ఇందులో మనకి ఈ వారకడావిలో ఏం చెప్పారు? ఇందులో కువలయ పీడాది ప్రతికూలులు వీళ్ళందరూ కూడా ఆ స్వామి పైకి వచ్చినప్పుడు వారిని నశింప చేసినటువంటి శౌర్య గుణం, కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి స్వామి ఈ తిరుచెంగన్నూరులో ఈ తిరుచిత్తార్ అనేటువంటి తీర్థం దగ్గర, ఆ ప్రదేశము అది తీర్థము కూడా రెండు రకాలుగా. ఇప్పుడు తిరుచెంగన్నూరు అనేది ఒక దివ్య దేశం, తిరుచిత్తార్ అనేటువంటిది నదీ తీరాన్ని అంటారు, నదిని అంటారు. ఆరు అంటే నది కదా, అందువల్ల తిరుచిత్తారు. ఈ రెండు కలిపి వస్తాయి ఇందులో. ఈ మద జలాలు వార్కడావి అనేటువంటి పాసురంలో ఏం చెప్పారు? మద జలాలు కారేటువంటి ఆ ఏనుగులే కొండల్లా ఉన్నాయి, ఆ శిఖరాలన్నిటినీ కూడా దొర్లించి నువ్వు ఆ దంతాలను తీసుకుని బలరామకృష్ణులు ఇద్దరు కూడా మధురా నగరంలో ప్రవేశించినటువంటి ఆ వృత్తాంతాన్ని ఒక్కసారి ఇక్కడ మనకి ఈ పాసురంలో గుర్తు చేశారు అన్నమాట. అక్కడ ఏనుగుని చంపినా పర్వాలేదు, అయ్య బాబోయ్ ఇక్కడ కంసుడు కదా ఎలా ఉంటాడో అని భయపడిపోతున్నారు అని చమత్కారంగా వ్యాఖ్యానాల్లో చెప్తారనమాట. ఆ కంసుడిని చంపేటప్పుడు ముందుగా కిరీటాన్ని తొలగించి తర్వాత చంపాడు అనేటువంటిది మనకు అక్కడ అమ్మంగి అమ్మాళ్ళు అనేటువంటి ఆయన రాజోద్యోగులు గనక ఎవరైనా తప్పు చేస్తే ముందు కిరీటాదులు తొలగించిన తరువాత వాళ్ళని శిక్షిస్తారట. అంటే ఈ రాజచిహ్నాలను ముందు పక్కకు పెట్టి తర్వాత వారిని శిక్ష చేస్తారు. అలాగే ఈయన కూడా చేస్తున్నాడు. ఇంకా వయసా, ఇంకా చిన్నవాడు, అయ్య బాబోయ్ ఇలాంటి ఆయన అలా చేస్తున్నారు, ఇక్కడికి మేము వెళ్ళాలి, భగవంతుడికి మేము అండగా ఉండాలి అని భక్తుడికి ఎప్పుడు కూడా పల్లాండు యొక్క సారం అది కదండి. మనకి ఆయన రక్షకుడు అన్న మాటను మర్చిపోయి మనం ఆయన్ని రక్షించాలేమో అనే దానిలో పడ్డమే ఇక్కడ ఉండేటువంటి ప్రథమంగా. కాబట్టి ఇప్పుడు మనం 4వ పాసురం, 4 కూడా అయిపోయిందమ్మా, 5వ పాసురం, 5వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. అందరూ 5వ పాసురం 5 కూడా అయిపోయిందమ్మా. 5 అయిపోయిందా? ఓ ఎంత వెనకబడిన టీచర్. 6వ పాసురం అండి అమ్మగారు. అమ్మ 6వ పాసురం
ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎనక్కు నల్లరణై ఎనదారు ఉయిరై இமையவர் தந்தை தாய் தன்னை தனக்குன் தன் தன்மை அறிவறியானை தடம் கடல் பள்ளி அம்மானை மனக்கொள் சேரும் மூவாயிரவர் வன் சிவனும் அயனும் தானும் ஒப்பார்வாள் கனக்கொள் திண்மாடத் திருச்செங்கன்னூரில் తిరుచిత్తార అదనుల్ కండేనే. చాలా అందమైనటువంటి పాసురాలుగా ఉంటాయి. భగవంతుడే తప్ప లోకం లేదు అనేటువంటి భక్తుల దృష్టిలో ఆ మనస్సును మనం ఒకసారి కాసేపు ఇక్కడ పెట్టుకుని చూస్తే, నాయన నువ్వు నిత్యసూరులకి సర్వవిధ బంధువువి కదా, బ్రహ్మాదులందరూ కూడా నిన్ను ఆశ్రయిస్తారు కదా, అలాంటి స్వామివి నువ్వు వచ్చి ఇక్కడ తిరుచెంగన్నూరులో మా కోసం ఇంత దివ్య దర్శనాన్ని ఇస్తున్నావే, అయ్యో బాబోయ్ ఇలాంటి లోకంలోకి వచ్చావు, నీకెక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఏమిటో అని బెంగగా ఉంది. ఆహా లేదులే, ఇది ఇక్కడ నీకేం భయం ఉండదు, ఇది ప్రమాదం లేనటువంటి స్థలము అని ధైర్యంగా పలికేటువంటి పాసురంగా దీన్ని మనకి చెప్తారు. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఎనక్కు నల్లరణై, నాకేమో మంచి ఉపాయం. ఎవరు? ఎనదు ఆరుయిరై, నాకు ప్రాణభూతుడండి స్వామి, నా ప్రాణమే ఆయన. ఇమై ఎవరు తండ్రి తాయిన తన్నై, ఆయన నిత్యసూరులకు కూడా తండ్రి తల్లి అయినటువంటి వాడు. తనక్కుం తన్ తన్మై అణియవరియానై, ఈ పాసురంలో ఈ పదం ముఖ్యం అంటారు. ఏంటి అంటే తన మహిమ ఎంతటిదో తనకి కూడా తెలియనటువంటి స్వామి, అది గొప్పతనం. మనకు పరాశర భట్టర్ వారు శ్రీ గుణరత్న కోశాల్లో వాటిల్లో ఈ మాటను తరచుగా చెప్తూ ఉంటారు. దేవి త్వన్ మహిమానం, నీ యొక్క మహిమని ఆయన తెలుసుకోలేడు, నువ్వు తెలుసుకోలేవు. మీకు కూడా తెలియనంతటమైనటువంటి మహిమాన్వితమైనటువంటిది మీ చరిత్ర. అందువల్ల అనివార్యానై, తెలుసుకోవడానికి అశక్యుడైనటువంటి తడం కడల్ పళ్ళి, ఎక్కడ అలాంటి స్వామి ఎక్కడికి వచ్చావయ్యా, విశాలమైనటువంటి సముద్రంలో పవళించిన అమ్మానై స్వామివి. ఈ అమ్మాన్ అనేటువంటి పదము సర్వస్వామిత్వాన్ని తెలియచేస్తుంది. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలని నియమించగలిగిన శాసన సామర్థ్యాన్ని చెప్పేటువంటి పదం అమ్మానై. మనం అలాంటి సర్వేశ్వరుని హృదయంలో ఉంచుకొని సీర్1 మంచి గొప్ప గుణాలు కలిగిన వారు అయ్యారు. అంటే బ్రహ్మరుద్రాదులకి కూడా అంతటి మహిమ రావడానికి కారణం పెరుమాళ్ళని తమ హృదయంలో భరించి ఉండడమే. ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళకి కూడా నువ్వు అంతర్యామిగా ఉండడం వల్లనే వారు ఆయా శక్తివంతములైనటువంటి లయాదులని చేయగలుగుతున్నారు. ఈ మాట అడుగడుగున గుర్తు చేస్తూ ఉంటారు నమ్మాళ్ళవారు. శివనం రుద్రుడితోటి, ఆయనం బ్రహ్మతోటి, తానం తనతోటి. ఇది ఒక విచిత్రమైన ప్రయోగం. బ్రహ్మరుద్రాదులని చెప్పకుండా తాను కలిసి అని తనను కూడా వాళ్ళ మధ్యలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని తనను వాళ్ళిద్దరి మధ్యలో పెట్టడం ఎందుకండి అంటే, త్రిగుణాత్మకములైనటువంటి సృష్టి స్థితి లయ కార్యక్రమాలని ముగ్గురు ద్వారా తాను చేయిస్తున్నాడు. ఆ చేయించేటప్పుడు తాను కూడా వారిలో ఒకరిగా నిలిచి ఆ రక్షణ కార్యక్రమాన్ని చేస్తున్నాడు అని చెప్పడానికి తాను అంటే తనతో కూడా కలిసి ఒప్పార్ మూవాయిరవర్, అలాంటి వాళ్ళతో ఈ ఊరిలో ఉండేటువంటి భాగవతోత్తములు 3000 మంది అన్నారు. 3000 మంది అంటే అది ఊరికే అబ్బో 1000 మంది వచ్చారండి అంటే అది లెక్క కాదు, చాలా మంది అని చెప్పడానికే అన్నమాట. వాళ్ళ కణం కొల్తెన్, చక్కగా భాగవతోత్తములు నివాసము చేస్తూ ఉన్నటువంటి స్థిరములైనటువంటి మాడం తిరుచెంగన్నూరే, ఇళ్ళు ఉన్నటువంటి తిరుచెంగన్నూరే.
ఈ ఊళ్ళన్నీ ఒకప్పుడు అలాగా వైష్ణవోత్తముల చేత కళకళలాడుతూ ఉండేదిటండి. కొన్ని వేల మంది అగ్రహారాలు అంటే అందులో ఈ ద్రవిడ మామూలు వేదాలతో పాటు ద్రవిడ వేదాలను కూడా అద్భుతంగా పారాయణం చేస్తూ వేల మంది ఒక్కొక్క చోట నివసిస్తూ ఉండేవారు అన్నమాట. తిరుచెంగన్నూరు తిరుచిత్తార్ అదనోళ్ళు. ఈ తిరుచిత్తార్ అనేటువంటి దివ్య దేశం. తిరుచిత్త ఆరు, ఆ నది ప్రవహించడం వల్ల ఆ ప్రదేశానికి తిరుచెత్తారు అనేటువంటి పేరు వచ్చిందని కూడా మనం చెప్పుకోవాలి. రెండు ఒక్క పదం చేత ఏటిని ఊటిని కూడా మనం తలుచుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ తెలియచేశారు. కండేన్, నేను సేవించాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా వ్యాఖ్యానంలోకి వెళదాం. ఎనక్కు నల్లరణై ఎన్నదు ఆరు ఇరయ్యమయ్యవర్ తందై తాన్ తన్నై. ఎనక్కు నల్లరణై అంటే 6వ పార్ట్ 97వ పేజీ అండి. 97 వ్యాఖ్యాన గ్రంథాల్లో 6వ పార్ట్. நிச்சசூரிகளுக்கு சர்வவித பந்துவுமாய் பிரம்மாதிகளுக்கு ஆசிரியனையனாய் கொண்டு திரு பார்க்கடலிலே கண் வளர்ந்தழுகிற இவனை தனக்கென் வருகிறதோ என் அஞ்ச வேண்டாதபடி నిర్భయమాన తిరుచెంగన్నూరులే కానపెత్తేన ఎంగిరార్. అంటే నిత్యసూర్యులిక సర్వవిధ బంధువు అయ్యాడు. అంతేకాకుండా ఆ భాగవతోత్తములైన బ్రహ్మాదులక ఆశ్రయణీయుడయ్యాడు. ఆ ప్లేస్మెంట్ చూడండి. ముందు నిత్యసూర్యులు చెప్పారు, ఆయన్ని ఆశ్రయించుకుని దగ్గర ఉండేవారు. తర్వాత పాల్కడలి పర్యంతమే ఉండేటువంటి బ్రహ్మాదులు వాళ్ళు అలా సేవిస్తూ ఉంటే ఆ తిరుపార్కడలిలో కన్వళరందరిగిరవనై చక్కగా కనుమూసి నిద్రిస్తున్నటువంటి ఆయనకి ఎక్కడ ఏమి జరుగుతుందో అనేటువంటి భయం అక్కరలేదండి. ఈ తిరుచెంగన్నూరి నిర్భయమైనటువంటి ప్రదేశం. ఇక్కడ స్వామికి ఏ విధమైన అపాయం ఎలాగా ఏ వైపు నుంచి రావడానికి అవకాశము లేదు. ఎనక్కు నల్లరణై అదశోభయంగతో భవతి వెంగర విషయత్తుకు భయపడగిర ఎనక్కు నిర్భయమాన అరణానవనై. అది ఎక్కడ ఎలా ఉంటుందో భగవంతుడిని భారం వేసేసి మనం నిర్భయంగా ఉండేలా చేసినటువంటి ఊరుటండి ఊరు. అంటే అది దివ్యదేశం యొక్క వైభవం ఏంటంటే ఇక్కడ పెరుమాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రమాదము ఊహించనవసరం లేదంటే పరమపదం లాంటిది. పరమపదాన్ని మించినటువంటి రక్షణ స్థానము అని చెప్పడం అంట. అలాంటి విషయం పెరుమాళ్ళ గురించి నమ్మాళ్ళ వారికి ఎందుకండి బెంగ? ఎనదారు వేరే తన్నుడయ్య రక్షకత్తై కాట్టి ఎనక్కు దారకనానవనై అని. అంటే తన యొక్క రక్షకత్వాన్ని చూపించి నాకు దారకుడై ఉండేటువంటి స్వామి. 6 ఇర్ నా నిండు ప్రాణం ఎనదు 6 ఇరై. 6 ఇరై అనే పదానికి నిండు ప్రాణం. ఎందుకని నిండు ప్రాణము అనేటువంటిది? అసలు ఒక చంటి బిడ్డ తల్లి చేతులలో తీసుకోబడి ఒడిలో పెట్టుకున్న వేళ ఆ బిడ్డకి ఏ విధమైన భయము ఉండదు. హాయిగా కిలకిల్లాడుతూ ఉన్నట్లుగా పెరుమాళ్ళు అనేటువంటి తల్లి మనని తన ఒడిలో పెట్టుకుంది కాబట్టి మనకి ఇంకా బెంగ అనేటువంటిది ఎక్కడా లేదు అని చెప్పడం అన్నమాట. ఇమయి ఎవరు తందై తాయి తన్నై అన్నారు. చాలా అందమైనటువంటి పదం. అంటే ఆ నిత్య సూర్యులకి కూడా తల్లి. అంటే వాళ్ళకు కూడా ఏమాత్రము భయము అనేటువంటిది సర్వవిధ బంధువుగా నిలబడి వారికి రక్షణ కల్పించేటువంటి స్వామి. అస్తానే భయసంకైపణం నిత్య సూర్యులకు సర్వవిధ బంధువుమాన అవనై. అస్తానే భయశంకై. మనం భయం లేదనుకుంటున్నాము కానీ నిత్య సూర్యులు అయ్య బాబాయ్ ఎక్కడ ఎప్పుడు పెరమాళ్ళకి ఏ దృష్టి దోషం తగులుతుందో అని భయపడుతూనే ఉంటారట. భయపడవలసిన అవసరం లేని చోట భయపడుతున్నారు.
కాబట్టి ఆ పదం ప్రయోగించారు. ఆస్థానే, స్థానం కాదు, ఇక్కడ భయపడడానికి అవకాశం లేదు. అయినా భయపడుతున్నటువంటి నిత్యసూరిகளுకి ఆయన సర్వవిధ బంధుమానమని సూర్యుందిరిందెత్తవరు పల్లాండు ఎన్నక్కడవదిరే. ఎలా ఉంటాడు ఆయన? చుట్టుముట్టి సూర్యుందిరిందెత్తవరు, చుట్టేసి చుట్టూ ఒక మామూలు నాయకుడు వస్తేనే ఆ చుట్టూ ఉండేటువంటి రక్షక భటులు ఆయనకి ఎంత రక్షణ కలిగిస్తారో, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామికి నిత్య సూర్యులు అలా చుట్టుముట్టి ఆయనకి పల్లాండు పాడుతూనే ఉంటారు. తనక్కుం తన్మై అరియవరియానై సత సర్వజ్ఞనాన తన్నాలు తన్నై పరిచ్ఛేదిక్కపోగాదు మొదలిలే భయత్తుకు అవకాశమిల్లయి. ఇక తన గొప్పతనం ఆయనకు కూడా తెలియదండి. నేను ఇంత గొప్పవాడిని అని ఆయన కూడా తెలుసుకోలేడు. అసలు భయపడ్డానికి అవకాశం మొదలిలే భయత్తుకు అవకాశం లేదు. ఏమి భయపడే అవసరం లేని చోట భయపడ్డం ఏమిటండి? అస్తానే భయం అంటే అది ఆ పదంకి అర్థం. వారు వస్తువై పరిచ్ఛేదిత్తు నలియవేణుమే. అది ఏదైనా ఒక విషయాన్ని గురించి ఆహా ఇది ఇంతే ఉంటుంది అని మనం దీన్ని రక్షించాలేమో, ఇలా భయపడాల్సినటువంటి అవసరమే లేనటువంటిది. தடங்கள் பள்ளியம்மானை ஸ்வேதத்வீபவாசிகள் ஆசிரிக்கைக்கும் மதுகைட்டவாதிகளை அழியச் செய்கைக்கும் பிரம்மாதிகள் பறிக்கைக்கும் திருப்பார்க்கடலே கள்வளரந்து అరుళిన అవనై. 3 విశేషణాలు చెప్పారండి ఇక్కడ. ఏంటి? ఒకటి, శ్వేతద్వీపవాసులు ఆశ్రయించడానికి వీలుగా పాల్కడలిలో శయనించాడు. ఆయన అక్కడ పడుకోవడానికి 3 కారణాలు. ఉపన్యాసకులైనటువంటి వాళ్ళు ఇలాంటి పదాలని నోట్ చేసుకుంటే ఎందుకు ఆయన అక్కడ శయనించాడు, ఓహో ఎందుకా, ఏమిటి అది? ఒకటి, శ్వేతద్వీపవాసులు ఆశ్రయించడానికి, అక్కడ దాకా తప్ప వాళ్ళు రాలేరు కాబట్టి పైన వాళ్ళ కోసం అందుబాటులో ఉండడానిక. రెండవది, మధుకైటబాది మగళై అழிయ చేయగక్కం. మధుకైటబాది రాక్షసులని నశింప చేయడానికి, అంటే దుష్ట సంహారం, అంటే శిష్ట రక్షణకి, దుష్ట సంహారానికి, రెండిటికి కూడా. మూడోది, బ్రహ్మాదిగల్ పరిగైக்கும் తిరుప్పార్కడలిలే కణ్వళరింద అరుళిన అవనై. ఇంకా బ్రహ్మాదులందరూ కూడా వాళ్ళు పెట్టే మొరలు వినడం కోసమని వారికి దగ్గరగా వాళ్ళు మ్యాక్సిమం అక్కడ దాకానే రాగలరు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మొరలు వినడానికి దగ్గరగా తిరుప్పార్కడలలో పవళించినటువంటి స్వామి అని. మామూలుగా ఇది మనం ఆధ్యాత్మిక జ్ఞానంతో చదువుకోవడం ఒకటి. రెండవది, మన విజ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి. ఎక్కడైనా ఒక చోట మనం ఒక 4 మాటలు చెప్తున్నప్పుడు ఎందుకు పవళించాడండి స్వామి పాల్కడలిలో? అవునండి, మరి శ్వేతద్వీపవాసులందరూ మొరపెట్టుకోవడం అక్కడ దాకానే కదా రాగలరు. అందుకోసం వాళ్ళు ఎక్కడ దాకా రాగలరో అక్కడికి తను వచ్చి అక్కడ శయనించాడు. అంతేకాదు, దానవాళ్ళని రాక్షసుల్ని సంహరించడానికి కూడా అక్కడికి వచ్చాడు. ఎందుకంటే సాత్విక ప్రధానమైన పరమ పదాదుల్లో అలాంటివి ఉండవు కాబట్టి కిందకి దిగి వచ్చాడు అనేటువంటిది. మూడోది, వీరి యొక్క మొరను వినడం కోసము అనేటువంటిది. మనక్కల్ సీర్ 3000 అవర్వన్ శివనం అయనం తానం ఒప్పార్వాళ్. చాలా చక్కటి మాటలండి ఇవన్నీ కూడా. భగవద్గుణంగళై మనస్సిలే కొండు భగవద్గుణానుభవాన్ని చక్కగా మనసులో పెట్టుకొని ఈ గుణాధికనకు ఎన్ను వరుగిరదో ఎన్ను అస్తానే భయసంకై పణ్ణివర్తిప్పారు. అయ్య బాబోయ్, ఇలాంటి గుణాధికుడికి ఎవరి వల్ల ఏ ప్రమాదం వస్తుందో అని భయపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారండి ఆ ఊళ్ళో? 3000 బ్రాహ్మణులు ఉండు. 3000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ 3000 అంటే 3000 అని కాదు, అనేక మంది అనేటువంటి అర్థం.
ఎందువల్లంటే పరమాత్మకి ఎప్పుడు ఎవరి వల్ల ఏం కలుగుతుందో అని భయపడే వాళ్ళు చాలా మంది భాగవతత్వములు ఉన్నారు కాబట్టి. ఆ ఊరు బ్రాహ్మణులు ఇవరు కోటిలే ఆయుత్తు. ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఈయన గోష్ఠిలోకే చేరతారట. ఏమిటి ఈయన గోష్ఠిలో ఉండేటువంటి భయం? అస్తానే భయం. ఈ పాయింట్ బాగా నోట్ పెట్టుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన గోష్ఠిలో ఏమిటి ఈ మన గోష్ఠి? ఆళ్వార్ల యొక్క గోష్ఠి ప్రత్యేకత భయపడవలసిన అవసరము లేని చోట భయపడ్డం. ఈ గోష్ఠి అంతా అలాంటిది. అందుకే సర్వకాలాల్లోనూ కూడా చక్కగా పల్లాండు పాడుతూ ఉంటారు. నవంతేనయదోమునిం ఎందిర శ్రీ భరద్వాజ మహామునియోడుకుం అవర్గల్. అక్కడ రామచంద్ర ప్రభు వనవాసం పూర్తి చేసుకొని వచ్చినప్పుడు వందేనయదోమునిం భరద్వాజ మహర్షికి అక్కడ దాసోహం పెట్టి ముందుకు వెళతారు కదండి. ఆయన ఇన్ని రోజులుగా అయ్యో వనవాసం చేస్తున్నాడే అని రాముడి గురించి బెంగ పెట్టుకునే భరద్వాజ మహర్షికి నేను జాగ్రత్తగా వచ్చాను అని ధైర్యం చెప్పడానికి దర్శనమిచ్చినటువంటి రాముడిలాగా అని ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే నాకెప్పుడు పర్వాలేదయ్యా, మీరేం బెంగ పెట్టుకోకండి అని భరద్వాజ మహర్షిలాగా అస్తానే భయ శంక కలిగినటువంటి అనేక వేల మంది భయం పోగొట్టడానికి. అంటే తనని ప్రేమించే వారి యొక్క ఆ మనసులో ఉండే ప్రేమని గ్రహించి, నాయన మీకు అక్కరలేని భయము వద్దు, నేను అన్నిటినీ కూడా కాపాడగలిగిన శక్తి కలిగిన వాడిని. అలాంటి భరద్వాజ మహర్షికి ఆనందం కలిగించినట్లు ఎన్నో వేల మందికి ఈ తిరుచెంగన్నూరిలో ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. అందుకని బ్రాహ్మణులం ఇవర్ కోటిలే ఆయత్తు, ఈయన గోష్ఠిలో చేరతారు. అంటే ఆ ప్రేమ అలాంటిది. వస్తానే భయశంక అన్న మాటకి ఇంత వ్యాఖ్యానం రాశారండి. ఏంటంటే ఏమో ఇది నీకేం పర్వాలేదు, నా శంఖ చక్రాలు చూడు, అయ్యి బాబోయ్ అంత గొప్ప శంఖ చక్రాలు ఉన్నాయి కాబట్టి నీకు ఎవరి వల్ల ఏమొస్తుందో అని భయం. అబ్బాయి భయం వద్దయ్యా, మంగని చూడు, అమ్మో ఆ తల్లి ఉంది కాబట్టి ఇంకా ఎవరి దృష్టి పడుతుందో. ఏది భయం లేకుండా చేస్తుందని చూపిస్తున్నారో అదే భయకారణంగా ఆళ్వార్లు భావిస్తున్నారు. నీకేం పర్వాలేదయ్యా ఇవన్నీ ఉన్నాయని దృష్టితో ఈయన చూపిస్తే, నాయన అవన్నీ ఉన్నాయి కాబట్టే నాకు భయంగా ఉందని ఈయన అంటున్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మనకొల్సేలు మూవాయిరు ఇవర్ భగవద్గుణంగళై మనస్సిలేకొండు ఈ గుణాదేకు அதிகனுக்கு என் வருகிறதோ என்னோ அஸ்தான பைசன்கை பண்ணி வர்த்திப்பார் மூவாயிரம் பிராமணரும் அவ்வூரில் பிராமணர் இவர் கோட்டியிலே ஆயித்து. వందే నియతో మునిం. అందరికీ నమస్కారం పెట్టుకుంటూ శ్రీ భరద్వాజ మహామునియోడుక్కుమ அவர்கள் தன்னை பிரிந்த வந்து முதல் రావణవధం పన్ని మీడివళం సెల్ల. నీకేం పర్వాలేదయ్యా, రావణాసురుణ్ణి చంపేశాను వచ్చాను అని ఆయన చక్కగా దర్శనం ఇచ్చినట్లుగా ఇవర్గడుకు ఎన్ வருகிறதோ என்னத்தை நினைத்து வந்து வருகிறே శ్రీ భరద్వాజ భగవాన్ వన్ శివనం అయనం తానం ఒప్పారు వాడ్. అందులో ఎవరెవరు? సృష్టి స్థితి లయ కారకులైనటువంటి ముగ్గురి పని తానే చేస్తున్నాడు. ఈ మాటను అడుగడుగున మనం గుర్తు పెట్టుకోవాలి. మరి వాళ్ళిద్దరూ చేస్తున్నారు కదండి, బ్రహ్మ రుద్రుడు. వాళ్ళకి అంతర్యామిగా ఉండి తాను ఈ పనులని వారి చేత చేయిస్తున్నాడు. ఇది విభూనామం యొక్క వైశిష్ట్యం అంటారు ఒక వ్యాఖ్యానంలో. సర్వానికి అంతర్యామిగా ఉంటాడు. అది పరమశివుడైన బ్రహ్మ అయినా కూడా వారికి అంతర్యామిగా ఉండేటువంటి స్వామి. మూవర్ செய்யும் కార్యము ఒరుత్తరే చెయ్యవల్లరా ఇరుప్పర్గల్. ముగ్గురు చేసేటువంటి సృష్టి స్థితి లయాదులన్నీ తానొక్కడే తానుగా ఉంటూ మిగిలిన ఇద్దరిలో అంతర్యామిగా ఉంటూ చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి స్వామి.
அதிகாரி புருஷர்கள் களில் ఇవర్కు ఉండాన ఏత్తం ఆ ముగ్గురులోనూ ఈయనకు ఉండేటువంటి ఏత్తం గొప్పతనం. ఇది మనం మళ్ళీ స్పష్టంగా ఎలా చెప్పుకోవాలి అంటే, వాళ్ళ ఇద్దరితో తాను ఒకడిలా వారి మధ్యలో ఉంటూనే వారిలో తాను అంతర్యామిగా ఉంటూ సృష్టి స్థితి లయాదులని తానే చేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. தனக்குள் தின்மாடம் சிரிந்து தின்னிதான மாடம் இவர்களும் மிகை ஊரன் తానే సిలర్కు ప్రవేశిక్క పోగాదు. ఇందులో చాలా అందమైనటువంటి ఆ బ్రాహ్మణులందరూ సృష్టి స్థితి లయాదులు చేయగలిగిన మహాత్మ్యం కలిగినటువంటి వారు, అంటే వారికి ఆ శక్తిని స్వామి ప్రసాదిస్తున్నాడు అని ఆ చెప్పడం కోసం ఈ వాక్యం ప్రత్యేకంగా మళ్ళీ రాశారు అన్నమాట. అలాంటి బ్రాహ్మణోత్తములు కొన్ని వేల మంది ఉన్నటువంటి తిరుచెంగన్ కనం కొల్కెన్ మాడం నిబిడాలు స్థిరాలు అయిన గృహాలు. మళ్ళా గృహాలకు విశేషణం వ్యాఖ్యానంలో కూడా ఒక్క చిన్న మాటను కూడా వదిలిపెట్టరండి. ఘనం కొల్ కిన్ మాడం నిబిడంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. అంత అందమైనటువంటి సెరిందు తిన్నిదాన మాడం ఇవరుగళం మిమ్మై ఊర్లను తానే శిలకు ప్రవేశిక్క పోకాదు. ఈ బ్రాహ్మణులు ప్రాకారం ఈ గృహాలని దాటి ఎవరు లోపలికి ప్రవేశించలేరు. అంటే ఆ ఊరిని రక్షించడానికి సామర్థ్యం కలిగినంత గొప్ప ఇళ్ళు అన్నమాట. ఇళ్ళకి విశేషణం అలా వేశారు. ఆ ఊరిని రక్షించడానికి ఆ ఇళ్ళే ప్రాకారాలుగా పనిచేస్తున్నాయి అని. మామూలుగా భయపడవలసిన చోటే భయం లేదంటుంటే ఇలాంటి కాపలా ఉన్న చోట ఇంకా భయపడడం ఎందుకండి? ఇది ఆశ్చర్యం కదండి. సెరిందు తిండిదాన మాడ ఇవరుగళం మిక్కై ఊర రణం తానే శిలకు ప్రవేశిక్క పోగాదు. ఈ ఇళ్ళని దాటి ముందుకు వెళ్ళడము అనేటువంటిది ఎంత ధైర్యం! వీటిని దాటి వెళ్ళడమా అని. తిరుచిత్తారదనుకుండేనే భయపట్ల దేశత్తులే భయం నివృత్తమానా పోలే. అది భయం ఉండవలసిన చోటే భయం పోయింది. ఎందువల్ల? ఆ గృహ నిర్మాణం. అవి నిజంగా గృహాల వల్ల, మనుషుల వల్ల, వాటంతటికీ అంతర్యామిగా ఉండేటువంటి స్వామి వల్ల. ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోవాలి. అంతర్యామి అనేటువంటి వాడు ఎలా రక్షిస్తాడు అనేటువంటిది. ఆయన్ని గనక మనం నమ్ముకుంటే మనకి భయము అనేది ఉండదు. అందువల్లే మన సిద్ధాంతంలో మన అనాథలము కాము. మన నాథుడు మనతో కూడా ఉంటాడు. ఎప్పుడు ఒక్కళ్ళం ఉన్నామనేటువంటి మాట లేదు. జగన్నాథుడు మనలో అంతర్యామిగా కూడా ఉండి మన్ని నడిపిస్తేనే మనం నడవగలుగుతున్నాము అనేటువంటి ఒక సత్యాన్ని ఇక్కడ చెప్తుంది అనమాట. ఊరిరన్ తానే సిలర్కు ప్రవేశిక్కపోగాదు తిరుచెత్తారు అదనుకుండేనే భయపట్ట దేశత్తులే భయం నివృత్తమానా పోలే. అంటే భయం ఉండవలసిన దేశంలోనే భయము లేకుండా పోయినట్లు. అంటే ఎంత ఆశ్చర్యం! ఆ దివ్య దేశాన్ని తలచుకున్న, అక్కడ ఉన్నటువంటి స్వామిని తలచుకున్న ఒక నిర్భయత్వం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన బాధ్యత ఒకరిది అని ఒకళ్ళపై పెట్టినప్పుడు మనం ఎంత హాయిగా ఉంటామో అంత హాయిగా జీవుడు ఇక్కడ పరమాత్మని నమ్ముకున్నప్పుడు ఇంకా నాకు భయం అనేటువంటిదే లేదు. కాబట్టి భయం అనేది ఆవరించడానికి కూడా వీలు లేనటువంటి అద్భుతమైనటువంటి దివ్య దేశం. సంసారத்துக்கு உள்ளே నిర్భయమాయిరుప్పదొరు దేశం ఉండాయి. ఏమండి, సంసారం అండి ఇది. సంసారం ఏం చేస్తుంది? సంసారం అనగానే ఎంత భయంకరమో, అది సముద్రం లాంటిదో, అది దిగుడు బావి లాంటిదో, అది నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య అన్నట్లుగా జంతువులన్నీ మీద పడేదో. ఇలాంటి సంసారంలో
భయం లేకుండా ఉండే ప్రదేశం ఉందా? ఉందండి. అది ఏంటి, ఒక దేశం ఉండాయ్ అదిలే కాణపెత్తేన్. అలాంటి దివ్య దేశాన్ని ఈ తిరుచెంగన్నూరి తిరుచిత్తానంలో నేను చూశాను అని. అంటే ఇది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా దివ్య దేశ వైభవాన్ని చాటినటువంటి పాసురాలు, వ్యాఖ్యానాలు ఇవి. అది అది మనం నోట్ చేసుకోవాలి. దివ్య దేశ వైభవాన్ని చాటినటువంటి అద్భుతమైనటువంటి పాసురాలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాంటి పాసురం ఈ 6వ పాసురం. ఈ 10 అంతా కూడా అలాంటిదే. ఒక్కొక్క పాసుర వైభవాన్ని మళ్ళీ విడివిడిగా మనకి చెప్తున్నారు. 6వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం అదిలే కాణపెత్తే ఆ దివ్య క్షేత్రంలో. అందువల్లే మనం ఎప్పుడూ కూడా దివ్య దేశాలని సందర్శించినప్పుడు కేవలం ఒక ప్రదేశం, ఇక్కడ పెరుమాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా కూర్చున్నారు అంతటితో సరిపోదుటండి. దేవాది దేవుడు వచ్చి ఇక్కడ ఈ రూపంగా ఉన్నాడు అన్న ఆ లింక్ ప్లగ్ లో పాయింట్ పెట్టాలి అంతే. అలా పెట్టినప్పుడే మనస్సు అక్కడ కలుస్తుంది, ఆ ధైర్యం అప్పుడు వస్తుంది. అందువల్ల కొన్ని దివ్య దేశాలు చూడండి, ఇప్పటికీ కూడా అంత ప్రసిద్ధంగా లేకుండా జనాలు వెళ్లకుండా ఉండే దివ్య దేశాలు కొన్ని ఉన్నాయి కదండి. మనం వెళితే ఎక్కడో మూల అలా లోపలికి వెళితే అక్కడ పెరుమాళ్ళు ఒక్కరు ఉన్నారా అనిపించేలాంటి దివ్య దేశాల్లో అనిపిస్తాయి. కానీ మన కోసం స్వామి అంత దయార్ద్ర హృదయంతో వచ్చి వెలిసినటువంటి ఈ సంసారం అనే భయంలో నీకు నేనున్నాననే అభయాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య దేశాల గురించి ఇందులో మనకి చాలా అందంగా చెప్తున్నారు. ఎనక్కు నల్లరణై ఎందారు ఉయిరై எமையவர் தந்தை தாய் தன்னை தனக்கும் தன் தன்மை அறியவரியானை தடம் கடல் பள்ளி அம்மானை மனக்கொள் சேரும் மூவாயிரவர் வன் சிவனும் அயனும் தானும் ஒப்பார்வாள் தனக்கள் தென்மாடத் திருச்செங்குன்னூரில் తిరుచిత్తారదనుల్ కండేనే. ఈ పాసురాల్లో విశేషం ఏమిటంటే అటు దివ్య దేశము, ఇటు దివ్య తీర్థము, ఆ తీర్థ ప్రదేశ వైభవము అన్ని కలిపి చెప్పేటువంటి దశకం అండేది ఇది. 7వ పాసురం. తిరుచెంగున్నూరిల్ తిరుచిత్తారదనుల్ కండ అత్తిరువడి ఎన్నుం తిరుచెయ్య కమల కన్నం సెవ్వాయం సెవ్వడియం చెయ్య కయ్యం. పాసుర నిర్మాణం ఎంత బాగుంటుందంటే అన్ని పద్మాల్లాగే ఉంటాయి అని చెప్పి ఆ లైన్, 2వ లైన్ చూడండి. తిరుచెయ్య కమల కన్నం సెవ్వాయం పెదాలు, సెవ్వడియం పాదాలు, చెయ్య కయ్యం చేతులు, అన్ని ఎర్ర తామర పద్మాల్లాంటి అందమైనటువంటి, అంటే అంత నమ్మాళ్ళవారి లెక్క కవితా వైభవం చెప్పేంత ఆ శక్తి మనకి లేకపోయినా అసలు అలా ఎలా వెళ్ళిపోయిందండి ఆ లైను, ఆ పాదం. అన్ని పద్మ చరణాలు, పద్మ పాదులు, పద్మ హస్తులు, పద్మ ముక్కులు, పద్మ నేత్రులు, ఈ మాటలన్నీ ఒక్క లైన్ లో వచ్చేసాయి చూడండి. తిరుచెయ్య కమల కన్నం సెవ్వాయం సెవ్వడియం చెయ్య కయ్యం తిరుచెయ్య కమల ఉందియం செய்ய கமல மார்பும் செய்ய உடையும் திருச்செய்ய முடியும் ఆరమం పడయం తిగళ్యం సిందై ఉళానే. ఎంత బాగా రాశారో చూడండి, అర్థం చూడండి. తిరుచెంగన్నూరులో ఈ గోపకిషోరుడు అయ్య బాబోయ్ నా మనసులోకి వచ్చి కూర్చున్నాడండి. తిరుచెంగన్నూరులో తిరుచిత్తారదనుల్ తిరుచిత్తార్ అనేటువంటి ఆ దివ్య దేశంలో కండ నేను చూశానండి. ఆడవారు ఏం చూశారండి మీరు? అత్తిరువడి చెయ్య, ఆ అందమైనటువంటి పాదాలు ఉన్నాయే ఎర్రగా, చెయ్య కమలం ఎర్ర తామర పుష్పంలా ఉండేటువంటి తిరుకన్నం నేత్రాలు చూశానండి. ఒకసారి కళ్ళకేసి చూసేటప్పటికి పద్మపత్ర విశాలాక్ష ఎంత అందమైన నేత్రాలయ్యా.
శం వాయుం, ఎర్రటి అధరం కనువాయి. తర్వాత శయ్య అడియం, ఎర్రటి పాదాలు. శయ్య కయ్యం, ఎర్రటి హస్తాలు. శయ్య తిరుముడియం, అందమైన కిరీటము. హారము, హారం మెళ్ళో వేసుకునేటువంటి హారం. పడయ్యం, దివ్య ఆయుధాలు. ఎంత అద్భుతమైన ఆయుధాలు. తిగళ్ ఎన్నం, ఎన్ సందయ్యుడ. నేనేదో ఆయన చూశానండి అని సామాన్యంగా అన్నం కాదు. ఇటు చూస్తే అక్కడే దృష్టి లగ్నమైపోతోంది. ఆ ఆయుధాలు గాని, శరీర భాగాలు గాని, అవి ధరించినటువంటి ఆయుధ భాగాలు గాని నా మనస్సుని అంత బాగా దోచుకుంటున్నాయి అని చెప్పడం అన్నమాట. అలాంటి ఆయన ఎన్ సిందయ్యుడాన్, నా హృదయంలో నిత్య నివాసం చేస్తున్నాడు. ఇది ఒక్కటి సాధ్యమైందా ఇంకా మనకి ఏమీ అక్కర్లేదండి. అలాంటి పెరుమాళ్ళని హృదయంలో పెట్టుకోవాలి, పెట్టుకొని మన జపతపాలు చేసుకోవాలి. అందుకే మనకది అలవాటు చేయడం కోసమే మన స్తోత్ర వాంగ్మయంలో ధ్యానం అనే ఒక మాట ఇచ్చి, ఇలాంటి రూపాన్ని మీ మనసులో ధ్యానించుకోండి అని చెప్తూ క్షీరోదన్వ ప్రదేశ ఇత్యాది వర్ణనలన్నీ కూడా చేస్తారు. అలా ఉన్నటువంటి ఆ సింహాసనంలో ఉన్నటువంటి ఆ ముత్యాల హారాలు ధరించినటువంటి ఆ సముద్ర జలాలు అలాగ తుంపర్లు తుంపర్లుగా శేఖరాలు మీద పడుతూ ఉంటే, చల్లగా ఉంటే ఆనంది. అప్ప ఎంత బాగుందో ఈ వాతావరణం. మనం వానలోకి అలా వెళితే ఈ లౌకికమైనటువంటి ఈ వాన జలాల శేఖరాలకే ఒళ్ళు పరవశిస్తోందే. పెరుమాళ్ళ యొక్క దివ్య దర్శనం అయితే ఎంత బాగుంటుంది. అలాంటి పెరుమాళ్ళు వచ్చి ఎన్ సిందయ్యుళాన్, నా హృదయంలో నిత్య నివాసము చేస్తున్నాడు. అంటే ఏదో పెట్టుకున్నామండి దేవుణ్ణి మనసులో అని కాదండి. అంత పారవస్యం కలిగేలాగా ఉండాలి అని చెప్పి ఆ భావన వచ్చేటప్పటికే మనస్సు అప్రాకృతమైనటువంటి దివ్య మంగళ విగ్రహ దర్శనము చేత పులకాంకితులైపోవాలి. అది చెప్పడానికి అక్కడ విషయం. పులకాంకితులైపోవాలి. తలుచుకునేటప్పటికే రోమాంచం కలగాలి. అంటే మనస్సును ముందు అలా ప్రిపేర్ చేసుకోవాలి. మనస్సు రాయిలా ఉంటే ఎన్ని విత్తనాలు వేసినా లోపలికి వెళ్ళవు కదండి. దాన్ని తవ్వి కాస్త మెత్తగా చేసి దాన్ని భక్తి జలంతో తడిపి అంత చేశాక ఆ విత్తనాన్ని పెడితే ప్రేమని అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఒక్కటండి నాకు తిరువాయిమడి చదివినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, మన హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు పెరుమాళ్ళ ప్రేమ జలంతో తడుపుకుంటూ ఉండాలి. ఇది రాయిలా ఉండకూడదు, ఇది మెత్తగా ఉండాలి. అందులో ఆయన యొక్క గుణాలు అనేటువంటివి పుష్పించాలి, ఫలించాలి. వాటిని మనం ఆనందించాలి. అప్పుడు కొంచెం వేదాంతంలో ఉంటుంది చెప్తే గాని నిజంగా ఒక దివ్యానుభవం ఏం కలుగుతుందంటే మనకి సాత్విక గుణమే ఉంటుంది. రాజస తామసాలు మన దగ్గరికి రమ్మన్నా రావు. అప్పుడు ఆ పెరుమాళ్ళ యొక్క అనుభవం ఒక దివ్యానందాన్ని ఇస్తుంది. ముందు మనస్సుని అంత రెడీ చేసుకోవాలి. ఇది మనకి చెప్పుకున్నంత తేలిక కాదనుకోండి, నమ్మాళ్ళవార్ల వంటి వారికి సాధ్యమయ్యే విషయం. కానీ ఆయన చూపించిన దారిలో మనం నడిచే ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా మన మనస్సులు కూడా అలాగ మెత్తగా అవుతాయి. అందులో భగవద్గుణాలు నాటుతాయి, ఆ ఫలాలు చక్కగా ఫలిస్తాయి, ఆ పుష్పాలు వికసిస్తాయి, ఆ పరిమళాలు వస్తాయి. అప్పుడు మనం చుట్టూ ఉండే సమాజంతో సాత్వికంగా ప్రవర్తించగలుగుతాము. ఇది ఏది తేలిక మాట కాదు. చాలా అనుభవంగా మనం ఒక తపస్సు చేయాలి దీనికోసం. అలా చేయమని చెప్తున్నారు. ఈ తిరుచిత్తార్ అనేటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్న సర్వేశ్వరుడు అంత అందమైనటువంటి పద్మ అనే ఒక్క పదాన్ని ప్రయోగించారు. పద్మాల లాంటి కళ్ళు, కాళ్ళు, చేతులు, ముఖం, ఇలాగ అందమైనటువంటి అవయవ సంపదతో ఆ మూర్తి వచ్చి నా హృదయంలో కొలువుతీరాడు.
అది ఇక్కడ విశేషం. ఆ మూర్తి వచ్చి నా హృదయంలో కొలువు తీరాడు అని అంటున్నారు. 7వ పాసురం చూడండి. తిరుచెంగన్నూరిల్ తిరుచిత్తారడనల్ కండ అత్తిరువడి ఎన్నం. మీకు అన్ని పదాలు తెలిసిపోతూనే ఉంటాయి. ఆ తిరువడి, ఆ స్వామి, అంత దివ్యమైన పాదాలు కలిగినటువంటి ఆ స్వామి అన్నమాట. ఆయన తిరుచెయ్య కమలం కన్నం సెవ్వాయం సెవ్వడియం చెయ్యగయ్యం తిరుచెయ్య కమల ఉందియం. అందంగా ఉండేటువంటి ఆ నాభి భాగాన్ని కూడా దాన్ని కూడా పద్మంతో ఎంతో అందంగా పోల్చారండి. ఎంత బాగుందో చూడండి. ఆ చెయ్య కమల మార్వం చెయ్య ఉడయ్యం తిరుచెయ్యముడియం ఆరం పడయ్యం. ఆరాలు దివ్య ఆయుధాలు తిగళ్యన్ సిందై ఉళానే. వాటన్ని ప్రకాశించేలాగా నా మనస్సులో ఆయన ప్రవేశించాడు అని అంటున్నారు. ఇంకా వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం మనం కూడా. ఏడాం పార్ట్ 98వ పేజీ అండి వ్యాఖ్యానంలో. తిరుచెంగన్నూరిలే నిన్నరళినర్ సీర్కొల్ సిత్తాయన్. సిత్తాయన్ ఎంత పెరుమాళ్ళు ఎన్ని అవతారాలు చెప్పినా నమ్మాళ్ళ వారికి ఋషిన్ జుషామహే కృష్ణ కృష్ణం కదండి. కృష్ణుడు అంటే కదా ఇష్టం. అందువల్ల సిత్తాయన్. వ్యాఖ్యానం నమ్మిళ్ళయ్య వారు కూడా ఒక్క పదం వదిలిపెట్టకుండా నమ్మాళ్ళ వాళ్ళ హృదయాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. బాలగోపాలుడు సిత్తాయన్ తన్నజగోడే మరక్క వండాదపడి. అంత అందం ఏంటండి బాబు. మర్చిపోదాం అని ఇటు తిరిగితే ఇక్కడ ఆయనే కనిపిస్తారు, అటు తిరిగితే అక్కడ ఆయనే కనిపిస్తారు. అన్ని చోట్ల అంత అందాన్ని దర్శింపచేస్తూ ఎన్నంజిలే వందు కుకుందానంగిరా నా మనస్సులోకి వచ్చి ప్రవేశించారు అంటున్నారు. 7వ పాటు తిరుచెంగన్నూరిల్ నిర్భయస్థానమాన తిరుచెంగన్నూరిల్ తిరుచిత్తారిత్తిలే కాణలాంబడనిన్న స్వామి. తిరువడి స్వామి. ఇక్కడ తిరువడి అని అంటే స్వామి అని అర్థం అన్నమాట. తిరువడి తిరువడి అంటే ఇక్కడ పెరుమాళకే పేరుగా చెప్పారు. మామూలుగా సందర్భాన్ని బట్టి తిరువడి అనేటువంటి దానికి పాదాలు అని అర్థం చెప్పుకుంటాం కదా. సిరియ తిరువడి, పెరియ తిరువడి ఇలా చెప్పుకుంటుంటాం. ఇక్కడ తిరువడి అంటే ప్రత్యేకంగా పెరుమాళ్ళే అన్నమాట. ఆయనకే చెప్తున్నారు. తిరుచెయ్య కమలం కన్నం అజగీయదాయ్. ఏమంటే అందం అంటే ఏమిటండి? అబ్బో శివన్ తిరుపదాయ్. భలే ఎర్రగా ఉందండి. అప్పుడప్పుడే వికసిస్తున్నటువంటి కమలమేమో వికాసం సెవ్వి మొదలాన అత్తాలే తామరై పోలైరెంది తిరుక్కంగడం. అలా అలా విచ్చుకుంటున్నటువంటి కళ్ళలాగా పద్మంలాగా ఉండేటువంటి కళ్ళ యొక్క సౌందర్యం. సెవ్వాయం నోకాల్ పిరంద మొదలరు వైక్రయం చలుత్తి కొడుకుం స్మితం. ఇంకా నవ్వు ఎలాంటిదండి? ఆయన సుందరమైనటువంటి నేత్రాలు. అబ్బో సెవ్వి మొదలాన అత్తాలే తామరైపోలే. అందువల్ల పద్మాల్లా ఉండేటువంటి కళ్ళు. సెవ్వాయం నోకాల్ పిరంద మొదలు ఉర వైక్రయం. ఆ సంబంధం ఆ విప్పుకునేటప్పుడు కూడా అలా మనకు మామూలుగా అలా కళ్ళు విప్పుకున్నట్టు చూస్తాం. ఇప్పుడు ఉండేటువంటి ఏఐల ద్వారా వీటి ద్వారా ఒక పువ్వు చూడండి, ఒక బయట ఆవరణ విప్పుకొని లోపల విప్పుకొని లోపల పువ్వు విప్పుకున్నట్లుగా చూసినట్లుగా కళ్ళు కూడా అలా 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 నేత్రాలు విప్పుకుంటున్నటువంటి సెయ్యకయ్యం తిరువడిగళల్ ప్రియందారై ఎడుతనైకుం తిరుక్కయ్యం. చాలా అందమైనటువంటి సుందరమైనటువంటి ఆ హస్తాలు. తిరుచెయ్య కమలముందయం అனைத்தார்க்கு నిత్యానుభావ్యమాయ్ అజగుక్కు ఎల్లయ్యాయ్. ఈ పదవండి అజగుక్కు ఎల్లై. అందానికి సరిహద్దుటండి నాభి. అందుకే ఇప్పుడు సినిమాల వాళ్ళు దీని మీద పడి పళ్ళు పెట్టి పువ్వులు పెట్టి పూసలు పెట్టి నానా గోళాలు చేస్తున్నారు. అది ఏమిటంటే అఖిలాండ కోటి
బ్రహ్మాండాల సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మని అవతరింప చేసిన నాభి కమలం. అది దాని సౌందర్యం. అది వ్యష్టి సృష్టికి సమష్టి సృష్టికి మూలమైనటువంటి సృష్టి స్థానము అన్నమాట. సర్వోత్పత్తి స్థానం ఎన్న తోత్తంబడి తిరక్కర తిరునాభయం శయ్య కమలమారం భగవత్ సొందం ఇల్లాదార్పం పత్తాసాన విరాటిక్కు ఇరుపడమాగ ఇయ్యాలే శివంద తిరుమారువం. భగవత్ సంబంధం అక్కర్లేదండి. అది అమ్మ వేంచేసి ఉండేటువంటి అందమైనటువంటి ఆ వక్షస్థలము, ఆ సంబంధం ఒకటి చాలు. కమలయ్యండ్రమై శయ్య ఉడయ్యం తిరుమేనెక్కు పరభాగమై భూస్వాహమాన తిరు పీతాంబరము. ఆహా, పరమ పురుషుడు అని ఆ పీతాంబరాన్ని ధరించినటువంటి పురుషత్వానికి ప్రతీకగా ఉండేటువంటి ఆ వస్త్రం తిరుచెయ్యముడియం. తిరుచెయ్యముడి ఇది సర్వోత్పత్తి స్థానమైనటువంటి నాభి కమలాన్ని వర్ణించడము అనేటువంటిది. అంటే జగత్ సృష్టి వ్యష్టి సృష్టికి సమిష్టి సృష్టికి కూడా గొప్పదైనటువంటిది అనే విశేషణాన్ని అక్కడ తీసుకోవాలి అని అన్నారు. అలాగే దివ్యమంగళ విగ్రహం, ఆ వక్షస్థలం మీద అగలగిల్లేనని వేంచేసి ఉన్నటువంటి తల్లి. అప్పటి తిరుమేనికి పరభాగమై భయం తీరుంబడి. అది చూస్తే చాలా భయం తీరిపోతుందండి. రక్షకత్వ సూచకమాయిరందెళ్ల తిరు అభిషేకము. అభిషేకము అంటే ఎప్పుడు కూడా ముడి అని అర్థం అండి. తిరుచెయ్య ముడి అంటే ఆశ్రితులకు భయం తీరేలాగా ఉండేటువంటి కిరీటం. ఈ కిరీటం రక్షకత్వ సూచకంగా ఉంటుంది. అంతేకాదండి, ఆరమం పెరియవరయమాల్పిల్ పేరారం పూండియంగరపడియే తిరుమారువక్కు తగుదియాన తిరు ఆరమం. భలే రక్షకత్వ సూచకంగా కిరీటం, ఆ దివ్య వక్షస్థలానికి దీటుగా హారాలు. ఈ హారాలన్నీ ఆ వక్షస్థల సౌందర్యానికి మేము చేరి అందాన్ని ఇవ్వాలి అని ఆరాట పడుతూ చేరుతున్నాయిటండి అవన్నీ కూడా. అంటే ఆ పడయ్యం ఆయన ధరించినటువంటి ఆయుధాలు, వినయితలైల్ ఆయుధమాయి భోగదశయిల్ ఆభరణమాయి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పట్టుకుంటే శత్రువులని భావించినప్పుడు ఆయుధాలుగా ఉంటాయి, స్వామిని దర్శించినప్పుడు ఆభరణాలుగా ఉంటాయి. ఏకకాలంలో అవే ఆయుధాలుగా ఆభరణాలుగా కూడా ఉండేటువంటివి. దివ్యాయుధങ്ങളും తీగరా ఇవన్నీ శోభిస్తూ ఉండగా శోభయం దండకారణ్యం ఎంగరపడియే విధంగా రామచంద్రుడు దండకావనికి వచ్చాడంటే రామచంద్రుడు ప్రకాశించలేదుటండి, దండకావనం ప్రకాశించదు. అలాగా నిజమే, కొన్ని వస్త్రాలు ఉంటాయి అనుకోండి, ఆ వ్యక్తులు కట్టుకోవడం వల్ల అందంగా ఉంటాయి. మనం స్వామిని చూస్తూ ఉంటాం, రకరకాల అంచులతోటి, పెద్ద పెద్ద అంచులతోటి పంచెలు కడుతూ ఉంటారు చూడండి. పంచెలకు అందం వస్తుంది అవి కట్టుకోవడం వల్ల, ఆ నగలకు అందం వస్తుంది వారు ధరించడం వల్ల. సిందయ్య అవనెండ్రం ఒక్క ఎన్ సిందయ్యలే వర్తిక్కయ్యాలే భయత్తు కొదుంగా వేడమిల్లై. భగవానుడే వచ్చి నా మనస్సులో ప్రవేశించాడు కాబట్టి భయం ఇంకా నేను ఎక్కడ నిలబడతాను అని పారిపోయింది అని నమ్మాళ్ళవార్లు భయాన్నే పరిగెట్టింప చేసినటువంటి భగవదాగమనం గురించి ఈ పాసురంలో చాలా అందంగా ఈ 7వ పాసురంలో మనకి చెప్పారు అని. ఇందులో ఇటు సౌందర్యాన్ని వర్ణించారు, అటు ఆభరణాలని వర్ణించారు, ఇటు ఆయుధాలని వర్ణించారు, ఇటు భక్తులకి మనోహరత్వాన్ని, హృదయం ఆనంద పారవస్యం అయ్యేలాగా ఇన్ని రకాలుగా ఈ పద్మ సాదృశ్యాన్ని పోలుస్తూ ఇన్ని వైపులా కూడా సమంతాత్ అంటారు. ఆ సమంతాత్ అంటారు అంటే మొత్తం చుట్టుముట్టిన సౌందర్యం, తిగళ్ళు ప్రకాశించేటువంటి సౌందర్యం, ఎటు చూస్తే అటే. అది రామాయణంలో వాల్మీకి చాలా చోట్ల రకరకాల అర్థాల్లో ప్రయోగించారు. రావణాసురుడు సీతమ్మని దర్శించినప్పుడు అమ్మ నా దృష్టి ఎక్కడ ఆనితే అక్కడ నీ కళ్ళు చూశాననుకో అక్కడే ఉండిపోతున్నాయి, అతుక్కుపోతున్నాయి. ముఖం చూస్తే అక్కడే ఉండిపోతావు. ఇది ఈ లగ్నత్వం, మనస్సు ఆ ప్రదేశంలో లగ్నమైపోవడం అనేటువంటిది ఒక ఏకాగ్రమైనటువంటి భావాన్ని ఇందులో మనకి చెప్తారు.
అదే పాసురంగా చెప్తున్నారు. పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. తిరుచెంగున్నూరిల్ తిరుచిత్తారదనుల్ కండ చెప్పుకున్నాం కదా. ఇందులో ఉండేటువంటి ఒకటి దివ్య దేశ వైభవం తిరుచెంగన్నూరు, నది యొక్క వైభవం, అక్కడ వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళ వైభవం, ఇన్ని కనపడుతున్నాయి. తిరుచెంగున్నూరు తిరుచిత్తారదనుల్ కండ అత్తిరువడి ఎన్నం. అత్తిరువడి అంటే ఇక్కడ ఈ పాసురంలో ప్రత్యేకంగా ఏం చెప్పుకున్నాం, పెరుమాళ్ళకే నామం. మామూలుగా తిరువడి అంటే పాదాలకు చెప్పుకుంటాం, ఇక్కడ పెరుమాళ్ళనే తిరువడి అంటారు నమ్మాళ్ళు వారు, అదో విశేషం. తిరుచెయ్య ఎర్రగా ఉండేటువంటి కమల, చెయ్య కమల ఎర్రని పద్మం లాంటి, కన్నుం కళ్ళు, సెవ్వాయుం పెదవులు, సెవ్వడియుం పాదాలు, చెయ్యకయ్యం హస్తాలు, తిరుచెయ్య కమల ఉంది ఎన్నాభిభాగమం, చెయ్య కమల మార్వం విశాలమైన వక్షస్థలము, చెయ్య ఉడయం పీతాంబరము, తిరుచెయ్యముడియం కిరీటము, ఆరము మెడలో వేసుకున్న హారాలు, పడయం దివ్యాయుధాలు, దిగజయన్ సిందై ఉడానే అన్ని కాంతులు వచ్చి ఒక్కసారిగా నమ్మాళ్ళ వారిలోకి ప్రవేశించారు పెరుమాళ్. ఈ ఒక్క కాంతి కాదు, ఇన్ని అందాలు చుట్టుకుని వచ్చి ఇరుప్పడం వైగుంధం అన్న దాంట్లో చెప్పినట్లుగా ఎక్కడుంటాడో వాటన్నిటినీ కూడా చుట్టేసుకుని వచ్చి ఆయన వచ్చి నా మనసులో కూర్చున్నాడు. చాలా అద్భుతమైనటువంటి భావన నమ్మాళ్ళ వారి ఇందులో. అంటే మనం ఒక పెరుమాళ్ళని ధ్యానించాము అంటే భాగవతోత్తమ పురస్సరంగా పెరుమాళ్ళని మన మనస్సులో ధ్యానిస్తున్నాము అన్న విశేష భావం ఇందులో కనిపిస్తుందండి. పెరుమాళ్ళు ఒక్కరే కాదు, సకల దేవతా కోటి చేత సంసేవ్యమానులైనటువంటి పెరుమాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అనేటువంటి అద్భుత భావాన్ని ఈ 7వ పాసురంలో, ఇది దివ్య దేశము, దివ్య నదీ స్థలము, అక్కడ వేయించేసేటువంటి పెరుమాళ్ళు ఇంతమందిని మూట కట్టి నమ్మాళ్ళ వాళ్ళు మన మనస్సులో పెడుతున్నారు. 7వ పాసురం. తిరుచెంగున్నూరి తిరుచిత్తారదనుల్ కండ అత్తిరువడి ఎన్నం తిరుచెయ్య కమల కన్నుం செவ்வாயும் செவ்வடியும் செய்யகையும் திருச்செய்ய கமல உந்தியும் செய்ய கமலம் ஆர்வம் செய்ய உடையும் திருச்செய்ய முடியும் ஆரமும் படையும் திகழ் என் சிந்தை உளானே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். தேவேசம் பூரணாதன்னதேசமனுஷம் பரமன రమేశం లోకార్యం కృష్ణ యజ్ఞేన నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమ హృది నిరదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ సేన మురళి సెడగో పన్నాదముని సీరయ్యకొండ మనక్కాల్ నంబి సెంద్రామాళమందాకు భట్టరు వేదాంతమిరు కన్నర్కం